నాకు కావాలని చూస్ చేసి కాస్త టఫ్ సాంగ్ ఇచ్చారు. కొంతమంది మర్చిపోయిన లిరిక్స్ లేకపోతే తప్పులు మాడిన సైగ చేశారు సునీత గారు, లేకపోతే వాళ్ళకి సర్ది చెప్పారు, రీటేక్ తీసుకోమన్నారు. మరి అలాంటప్పుడు జడ్జిమెంట్ అదంతా తప్పు కాదు, బట్ జడ్జిమెంట్కి వచ్చినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయరా అని అడుగుతున్నారు తను. కరెక్టే, నువ్వు అడిగింది కరెక్టే. అంటే నువ్వు ఏం చేస్తున్నావు చెప్పనా, ఇంతవరకు నా జర్నీ వచ్చింది ఒకటో రెండో తప్పు వల్ల నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అని నువ్వు ఒప్పుకోవట్లా. కావాలనే నాలో తప్పులు ఎంచారు, కావాలనే నన్ను ఇలా చేసేసి నన్ను ఏదో పెద్ద పగబట్టారు, మాకు వాళ్ళకి పెద్ద ఇది ఉంది, నేను ఊరికే తింటుంటే సునీత వచ్చి నా ప్లేట్ తన్నేది, నేను మేకప్ వేసుకుంటే మొహానికి మసిబూసేది, నేను హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుంటే జుట్టు బీకి కొట్టేది, అలా చెప్పొద్దు, తప్పది. అంటే చెప్పారంట కదా, నేను రెడీ అవుతున్నప్పుడు నా చెవులు పడ్డాయి, ఈ అమ్మాయికి హై పిచ్ ఉండదు, బేస్ ఉండదు అని చెప్పి చంద్రబోస్ గారు కీరవాణి గారికి చెప్పారు. సో ఆల్రెడీ అది విన్న మాటలు కాబట్టి దాన్నే వాళ్ళు స్టేజ్ మీద నా గురించి మాట్లాడారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు సునీత గారు. అలా అబద్ధాలు చెప్పకూడదు, అందుకే అక్కడికే వస్తున్నా. మళ్ళీ ఏంటి, నీకు సాంగ్స్ ఇచ్చేటప్పుడు కూడా నిన్ను గెలిపించే ప్రయత్నం చేస్తాను. నిన్ను ఎందుకు గెలిపించాలి, నాకేం అవసరం, నిన్ను గెలిపించడం నా ఇంటెన్షన్ కాదు. మీరందరూ బాగా పాడితే ఎపిసోడ్ పేలుద్ది, అర్థమైందా? ఎపిసోడ్ పేలాలంటే మీరు అందరు బాగా పాడాలి. ఎందుకు ఎపిసోడ్ మీద అంత కన్సర్న్ అంటే ఈటీవీకి ఉంటుంది ఆ కన్సర్న్. అది పాడుతా తీయగా ఎప్పటి నుంచో వస్తూ ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేసిన వేదిక, అవునా? అండ్ 25th ఎడిషన్ 25 ఏళ్ళు అయిపోయింది. అంతమందిని తీసి 25th ఎడిషన్ టైంకి బాలుగారు లేరు. బాలుగారు లేకపోవడం వల్ల చాలా నాసిరకంగా తయారైంది ఈ షో అని చెప్పేసి మాట రాకూడదు. మీరందరూ బాగా పాడాలి. అందరూ బాగా పాడినప్పటికీ ఎక్కడో చిన్న మిస్టేక్స్ మాకు ఉంటాయి, తెలుస్తాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మేము మీకు మార్కులు వేస్తాం. ఎవరు గెలుస్తారో మాకు తెలియదు, ఇట్లా ఉంటుంది. కానీ మీరు అంటున్నారు ఇప్పుడు ఆ రియాలిటీ షోస్, గేమ్ షోస్, ఇలాంటి షోస్ అంటే ఎంతో కొంత డబ్బులు ముట్టి చెప్తున్నారు జడ్జిలకి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేవరెట్స్ అయిపోతున్నారు. నేను అనలేదు అలా, కొంతమంది అంటున్నారు, మీరు అన్నారు కాదు. ఓకే, సో అంటే ఇప్పుడు కొంతమంది ఫేవరెట్ అయిపోతారు, ఎందుకు అవుతారు మనకు కూడా తెలియదు, అలా అక్కడ అది చూపిస్తున్నారు కాస్త. అమ్మ అలా డబ్బుతోనే నీ కెరీర్ని డిసైడ్ చేసే వాళ్ళని కొనొచ్చు అనుకుంటే 10th క్లాస్ ఇన్విజిలేటర్స్కి డబ్బులు ఇవ్వచ్చు, స్క్వాడ్స్కి డబ్బులు ఇవ్వచ్చు. 1 కోటి రూపాయలు ఇస్తే నీకు 100 మార్కులు లేరు ఏమ్మా? నువ్వు డాక్టర్ అయిపోవచ్చు, ఇంజనీర్ అయిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు కదా. నీ కెరీర్ స్టార్టింగ్ నుంచే కొనుక్కోవచ్చు. నువ్వు అంత కసరత్తు చేసి అక్కడికి వెళ్ళి గొంతు చించుకొని వాడాల్సిన అవసరం లేదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేసి వచ్చావు, కీరవాణికి 1 కోటి, సునీతకు 1 కోటి, చంద్రబోస్కి 1 కోటి వచ్చి, అండ్ ఈవెన్ బాలుగార్ల అబ్బాయికి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చున్నావు. ఓకే, నువ్వు ఊరికే నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగం అని ఫస్ట్ మార్కులు ఇచ్చేస్తాను నీకు, ఇవ్వచ్చు అలా. అదే అక్కడ కాస్త ఆ ఫేవరెట్స్ అనేది రెడీ అయిపోతున్నారు. సో అందుకని కొంతమందికి టఫ్ సాంగ్స్ ఇస్తున్నారు, కొంతమందికి ఈజీ సాంగ్స్లో టఫ్ ఈజీ అనేది ఏం లేదమ్మా. నీకు ఆ భాష మీద అది ఉంటే, ఆ పాట మీద అది ఉంటే, పదాల మీద అది ఉంటే సింగర్ అనేవాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎందుకు నేను ఇంత ఇదిగా దీనికి చెప్తున్నా అంటే నాకు అర్హత ఉంది. బికాజ్ ఇంతున్నప్పటి నుంచి నేను డబ్బింగ్లు చెప్పా. దేనికి? మనుషుల మొహాలకు నేను ఎప్పుడు చెప్పి చావలా, యానిమేషన్స్కి చెప్పా, వాటికి ఎక్స్ప్రెషన్లు ఉండవు, కానీ మన వాయిస్తో వాటికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, తెలుసా? అది ఎంత టఫ్ జాబో. మనిషి అంటే వాడు ఏదో ఒకటి ఇస్తాడు, ఏడుపు మొహం వేసుకోనో, నవ్వు మొహం వేసుకోనో, కోపమో ఏదో ఒకటి. కార్టూన్లో ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. ఆ డిజైన్ చేసేవాడు బాగా చేస్తే తప్ప పేలవు. అయినా సరే వాయిస్తో మ్యాజిక్ చేయాలి. నేర్చుకున్నాం, బాగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పిల్ల చెప్పేది నాకు నచ్చక నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కీరవాణి గారు 25 ఏళ్ల క్రితం కంపోజ్ చేసిన ఒక పాట పాడుకుందాం సరదాగా. ఇది ఈటీవీలో ఒక టీవీ సీరియల్ సాంగ్, ఎప్పుడో 20 ఏళ్ళో 30 ఏళ్ళు అయ్యిందో తెలీదు, ప్రియాంక అనే టీవీ సీరియల్ సాంగ్. చూడు, అమ్మ అంటూ అమ్మేదంటూ అల్లాడేవా నాయనా, నీలో ఉన్న నీతో ఉన్న నువ్వు చూడకపోయినా, చిరుగాలిలా దరి చేరిన మొరిపాల ఊయలలోగిన, వినిపించలేదా తల్లి ఊపిరిలాలన. ఇది సాంగ్.
సంగీతం నేర్చుకున్నారా మీరు? ఇప్పుడు లేదు. సో విను, దీంట్లో అమ్మ అంటూ అమ్మేదంటూ అల్లాడేవానాయన అల్లాడిపోతున్నట్టుగా సింగర్ పాడింది. అవును, పాడాలి, అప్పుడే కదా మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. నీలో ఉన్న నీతో ఉన్న నువ్వు చూడకపోయినా అక్కడ ఎలా ఉంటుందంటే కంటికి చిన్నగా వాటర్ వస్తే ఎలా ఉంటాయి, మరీ ఏడవకుండా ఆ ఎమోషన్ ఆ గొంతులో ఉంటుంది. చిరుగాలి ఎలా ఉంటుంది, సింపుల్గా ఇలా ఆ పదాన్ని ఎలా చిరుగాలిలా, అది అంటే గాలిలో పాడినట్టే. ధరి చేరిన చేరిన అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి చేరిన పదం అలా పడిపోయింది. అవును, మురిపాల ఊయలలోగిన ఊయల ఊగినట్టుగా శబ్దం రావాలి. మురిపాలు అన్నప్పుడు చిన్న నవ్వు వచ్చింది. ఇది ఆ సింగర్ యొక్క గొప్పదనం. ఇది కంపోజ్ చేసింది కీరవాణి. ఎప్పుడు కనీసం ఎప్పుడో అయింది ఈటీవీలో ఒక చిన్న టీవీ సీరియల్ సాంగ్ ఇది. అవును, ఇప్పుడు సింగర్కి పాట మీద భాష మీద పట్టుంటే ఎలా పాడగలరు? ఇదే పాటని ఎవరికైనా ప్లెయిన్గా పాడేస్తారు. నీకు అర్థమైందా? అర్థమైంది. సో ఇవన్నీ కీరవాణి గారు ఆ పిల్లకి చెప్పి, నువ్వు మళ్ళీ చూడండి ఆ ఎపిసోడ్, నాంపల్లి స్టేషన్ గారి రాజలింగో పాట ఆ పిల్ల పాడినప్పుడు ఆ లైన్స్ని ఒక్కొక్క పదాన్ని ఇది ఒత్తు పలుకు, ఇది ఒత్తు పలుకు, ఇది ఒత్తు పలుకు అని నేర్పించాడు. నువ్వు నేర్పించినట్టుగా ఫీల్ అవ్వట్లా, ఇంతమంది ముందు నన్ను అవమానిస్తున్నాడు, ఇంతమంది ముందు నన్ను ఏదో అంటున్నారు అన్నట్టు ఫీల్ అయ్యావు. డ్రెస్సింగ్ గురించి కూడా కమెంట్ చేశారు కదా, నౌ కమింగ్, దిస్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఈ పదం మీద నిజంగా చెప్తున్నా, ఆ పిల్లని ఇంకోసారి క్వశ్చన్ వేయండి, 32 పళ్ళు రాలగొట్టండి, ధైర్యంగా చెప్తున్నా. బికాజ్ ఈటీవీ గురించి నాకు తెలుసు, ఇంతున్నప్పటి నుంచి తెలుసు, సుమన్ గారు ఉన్నప్పటి నుంచి తెలుసు, చూసిన అందరికీ తెలుసు, దగ్గరగా చూసిన నాకు తెలుసు. సీరియల్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ సీరియల్స్, ఈటీవీ ఈనాడు ప్రొడక్షన్లో ఉండే టీవీ సీరియల్స్కి నీకు డ్రెస్ చేంజ్ ఉండదు అన్ని సీరియల్స్లో ఉన్నట్టు. ఇప్పుడు వేరే సీరియల్కి వెళ్తే 6 చేంజ్లు ఉంటాయి రోజుకి, ఏది కంటిన్యూటీయో ఏదేదో తెలుగో సతమతం అయిపోతూ ఉంటాం. ఇక్కడ నువ్వు వచ్చావంటే ఇంకా అంటే ఆడపిల్లకి వాళ్ళు ఇచ్చే గౌరవం అది, మళ్ళీ చేంజ్ చేయరు. మీరు వచ్చారా అంతే, ఇంకా అయిపోతే అదే డ్రెస్తో ఇంటికి వెళ్ళిపోండి. నెక్స్ట్ పేమెంట్ విషయంలోనూ ఏ గందరగోళం ఉండదు. పాడతా తీయగా ప్రోగ్రాంలో నువ్వు ఇష్టం ఉన్నట్టు డ్రెస్సులు వేసుకుంటా అంటే కుదరదు. లైక్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ సింగింగ్ షోస్ ఉన్నాయి, నువ్వు మొత్తం అద్దాల డ్రెస్సులు జిగేలకు ఇట్టిట్ట పాడొచ్చు మైకేల్ జాక్సన్ లాగా. వద్దు, ఇక్కడ వద్దు. ఒక రకంగా చెప్పండి వాళ్ళు డాన్స్ చేస్తూ కూడా పాడతారు, బట్ పాడతా తీగది కాదు. పాడతా తీయలో పద్ధతే ఫస్ట్, నీ పాట నెక్స్ట్. బాలుగారు అది నేర్పించి వెళ్ళారు కాబట్టి బాలుగారు లేకుండా ఈ షో ఇలా తయారైందన్న మాట జ్ఞాపికకి రాకూడదు. అండ్ ఇంకొకటి తెలుసా, మనకి బయట ఈ సింగింగ్ కాంపిటీషన్స్ చూస్తే యాంకర్ వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, దానికి సంబంధించిన ఈవీలు అన్నీ చూస్తాం. బట్ పాడుతా తీగలు అలా కాదు, నీ పేరు నువ్వే చెప్పుకోవాలి, సంగీతం నేర్చుకున్న నీ గురువు పేరు చెప్పాలి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, నువ్వు ఏ పాట పాడబోతున్నావు, దానికి స్వర రచన ఎవరు, స్వర కల్పన ఎవరు, ఆ సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సింగరే చెప్పాలి, నీట్ గా తెలుగులో. అవును, అందంగా ఇలా ఉంటది. సో బాలుగారు లేకుండా ఈ షో ఇలా అయిపోయింది అనే పేరు జ్ఞాపికకి రాకూడదుగా. సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ లీడ్ చేసేది కూడా ప్రవీణ గారే. ప్రవీణ గారు కూడా నాకు బాగా తెలుసు కాబట్టి, ఆవిడ షోస్ అన్నీ, ఆవిడ ప్రవర్తన, ఆవిడ తీరన్నీ తెలుసు కాబట్టి, ఈవెన్ వంట షో చేసేటప్పుడు కూడా ఏదైనా తేడా కనిపిస్తే ఆ షో అది ఆ వంటని పబ్లిష్ చేయదు. అవును, అంత బాగా చూసుకుంటుంది జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఇవన్నీ తెలిసినా కూడా మనం ఒక పిల్ల వచ్చి ఎలిగేషన్స్ పాస్ చేస్తుంటే ఎందుకు నమ్ముతాం? నవ్వు అగైన్ సునీత గారి దగ్గరికి వస్తా, నన్ను ఇలా అనింది అలా అనింది. సునీత గారికి ఇది నేను నా కల్లారా విన్న సెకండ్ది. ఫస్ట్ ఒకసారి ఏదో ఊరికి వెళ్ళినప్పుడు, నాకు తెలియదు వరంగల్ అనుకుంటా, ఐ డోంట్ నో, డిడెంట్ రిమెంబర్. ఆ ఊరోళ్ళందరూ ఒక పాట పాడాలి, ఒక అబ్బాయి జానపద పాట పాడాడు. సునీత గారు అట్లా కాదు నాన్న, ఇలా ఉంటే బాగుండేది, జానపద పాట ఇది ఇట్లే ఉంటుంది, ఈ సాంగ్ ఇంత అని వాడు మొహం మీద చెప్పాడు. ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాల. చూసి మాకు కూడా అదేంటి ఇట్లా చెప్పాడు వీడు అనిపించింది. సర్లే ఏడవని అనుకున్నాం. ప్రతి పదం ఎందుకు అలా చెప్పుద్ది అంటే, సునీత గారికి అహంకారం ఉండదు. నీకు తెలుసా, రామదాసు సినిమాకి అప్పటికే చాలా ఎస్టాబ్లిష్డ్ సింగర్ తను అంటున్నారు. చెప్తా, కోరస్ కూడా ఇచ్చింది. అరోగెంట్ వాళ్ళు ఎవరు కోరస్ ఇవ్వరు. నెక్స్ట్ ఇంకొకటి, అనామిక అనే సినిమాకి శేఖర్ కమ్ముల మన ఎవరు నయనతారతో తీస్తే ఒక సాంగ్ చేయమంటే నయనతార చేయకపోతే సునీతే దాన్ని ప్లే చేసింది. ఆ ఏజ్లో కూడా ఆ పాట అంతా సునీత లీడ్ చేసింది.
అండ్ అవుట్ ఆఫ్ వెళ్ళాలన్నా కూడా ఇంత ఇవ్వండి అని కూడా సునీత ఎప్పుడు అడగదు. ఆవిడ మర్యాదకి ఎంత ఇవ్వాలో మనకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ సునీత అలా స్టేజ్ మీదకి వచ్చిందంటే అవుట్ ఆఫ్లో, ఇప్పుడు నాట ఆటలో ఆవిడ ఏం పాట పాడుతుందో మాకు అనవసరం, తెలిసిన పాట ఏదో ఒకటి పాడొద్దులే, ఏ చీర కట్టుకొచ్చిందో చూడడానికి ఇంతమంది ఉంటారు. సునీత గారే ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉండరు, అలాంటి ఆమె సింగర్స్ని ఎక్స్పోజ్ చేయాలని ఎందుకంటమ్మా నిలువెత్తు చీర కట్టుతుంది అవును సునీత గారి. అండ్ ఇంకొకటి, ఎంత చీర కట్టైనా సరే బ్లౌజ్ ఇక్కడికి వేస్తుంది, ఇక్కడికి ఇక్కడికి వేసే సునీత కూడా కాదు. స్లీవ్లెస్ వేయరు కానీ షార్ట్ హ్యాండ్స్ వేస్తారు. అట్లా నీకు అర్థమైంది. షార్ట్ హ్యాండ్ కూడా సరిగ్గా వేయదు, ఇక్కడికే వేస్తుంది. నేను ఒప్పుకోను, నేను చూసినట్లు కల్లో కూడా ఒప్పుకోను, నేను ఇక్కడికే వేస్తుంది. అది సునీత గారు అంటే. అట్లాంటి ఆవిడని పట్టుకొచ్చి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాం? మనం చూడట్లేదా? చంద్రబోస్ గారు, కీరవాణి గారు వీళ్ళు కూడా ఎవరైనా స్పందించలేదు. దేనికి స్పందిస్తారు? అంత ఈవిడికి అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఓడిపోయి బయటికి వెళ్ళావు, వాళ్ళు చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళ గురించి తెలిసిన నీలాంటోలో నాలాంటోలో ఇంకెవరెవరైనా మాట్లాడాలి అట్లీస్ట్. ఎప్పటి నుంచో చూసాం కాబట్టి. పాట గురించి నీకు పద్ధతులు చెబితే నిన్ను అవమానించినట్టు, నిన్ను చిత్రవద చేసినట్ట. అమ్మ పద్ధతిగా డ్రెస్ వేసుకోమంటే బొడ్డు కిందికి చీర కట్టమన్నారు నన్ను చెప్తావా? అసలు అలా ఈనాడు కాస్ట్యూమర్స్ అట్లా అనరు. నువ్వు పొరపాటున అలా కట్టుకున్నా కూడా అమ్మ కొంచెం సరి చేసుకోమంటారు. ఎందుకంటే పాడుతా తీయకంటూ కొన్ని ఉంటాయి. విలువలు అనే దానికి నిలువెత్తు రూపం ఆ షో. ఇంకా చెప్పాలి అంటే దాని మీద ఎలిగేషన్స్. ఒక నిమిషమ్మా, 25 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లవాళ్ళకు మచ్చ వచ్చిందే కానీ మరి ఇట్లాంటి వాళ్ళంటే ఎన్నో జడ్జిలు మారారు, ఎంతో అయింది, ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ లేదే. వాళ్ళకి ధైర్యం చేయలేక పోనీ సరే ఒక పిల్ల బయటకు వచ్చింది, అవునండి నిజమే నాకు కూడా ఇట్లా అయిందని ఇంకెవరు రావట్లేదే. అదే కదా తప్పది. నువ్వు ఓడిపోయినంత మాత్రం నీ ఓటమిని అంగీకరించు. నీకు పాట రాకపోతే నీకు రాదని అంగీకరించు. నేర్చుకోలేకపోతే నాకు నేర్చుకునే ఇది లేదు, నా అహం ఇంతే అని అంగీకరించు. లేదంటే సైలెంట్గా పో. చూద్దాం. సో ఒక ఎలిగేషన్ పాస్ చేశారు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు ఎలా స్పందిస్తారు, సునీత గారు ఏమైనా చెప్తారా లేదా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.